ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పబోయే వెబ్సైట్ ద్వారానే ఈ వీడియో అయితే నేను క్రియేట్ చేశాను. సో క్లారిటీ పరంగా, అలాగే డీటెయిల్డ్, అలాగే స్టోరీ నేరేషన్ ప్రతి ఒక్కటి ఇది ఫుల్ క్లియర్గా మనకు వీడియోలోకి కన్వర్ట్ చేసి ఇచ్చేసింది. నేనైతే జస్ట్ స్క్రిప్ట్ నేను ఈ వెబ్సైట్లో పేస్ట్ చేశాను. ఇదైతే మనకు మంచి విజువల్స్తో వీడియో అయితే తయారు చేసి ఇచ్చేసింది. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్లో ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే ఇందులో మీరు 30 మినిట్స్ వరకు వీడియోని జనరేట్ చేసుకోవచ్చు. అలాగే మన స్టోరీకి విధంగా మనమే ఇక్కడ నుండి క్యారెక్టర్స్ని కూడా జనరేట్ చేయొచ్చు. సేమ్ క్యారెక్టర్ కన్సిస్టెంట్గా ప్రతి సీన్లో ఉన్నట్టు కూడా మనం ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఏ స్పీచ్ ఆప్షన్ కూడా ఉంది, ఏ వాయిస్ ఓవర్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుండి ప్రతి ఒక్క స్టైల్ ఇందులో ఉంది. యానిమేషన్ స్టైల్, రియలిస్టిక్ స్టైల్, 3D స్టైల్, గిబ్లీ స్టైల్, పిక్సర్ స్టైల్, క్లే స్టైల్ ఇవన్నీ ఇందులో లభిస్తాయి. ఇక్కడ నుండి మీరు ఏ స్టైల్లో అయినా వీడియోస్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఆ వెబ్సైట్ ఏదో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు గూగుల్ లేదా క్రోమ్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ సెర్చ్ బార్లో మ్యాజిక్ లైట్ AI అని ఇక్కడ సెర్చ్ చేసుకోండి. సో ఇలా అయితే నేను సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్లోనే మనకు వెబ్సైట్ షో అవుతుంది. దీన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు స్టార్ట్ ఫర్ ఫ్రీ అనే ఆప్షన్ లభిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మీరు ఇక్కడ డెస్క్టాప్ సైట్ని సెట్ చేసుకోండి, ఓపెన్ చేసుకోండి. స్టార్ట్ ఫర్ ఫ్రీ మీద క్లిక్ చేయండి. పైన లాగిన్ ఆప్షన్ ఉంటుంది కదా, ఇక్కడ షో అవుతుంది కదా, దీని మీద క్లిక్ చేసి లాగిన్ విత్ గూగుల్ మీద క్లిక్ చేసి మీ గూగుల్ అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వండి. సో ఇలా నేను నా గూగుల్ అకౌంట్ ద్వారా లాగిన్ అవుతున్నాను. సో లాగిన్ అయిన తర్వాత మనకు వెబ్సైట్ ఇంటర్ఫేస్ అయితే మనకు ఇలా అయితే షో అవుతుంది ఫ్రెండ్స్. సో మనకి ఇలా షో అవుతుంది ఫ్యూ సెకండ్స్లో. ఇలా మనకు క్రియేట్ ఏ వీడియో, క్రియేట్ క్యారెక్టర్ అని ఉంటుంది. మనం క్రియేట్ ఏ వీడియో మీద క్లిక్ చేద్దాం. సో ఇందులో చూడండి మనకు అఫిలియేట్ ప్రోగ్రామ్ కూడా ఉంది. సో మనం ఈ యాప్ని, ఈ వెబ్సైట్ని ఎవరికైనా రెఫర్ చేస్తే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే మనకు ఇక్కడ కాయిన్స్ కూడా లభిస్తాయి. సో తర్వాత ఇక్కడ మనకు మ్యాజిక్ లైట్ ఎలా యూస్ చేయాలో వీడియోస్ కూడా యూట్యూబ్ ద్వారా ప్రొవైడ్ చేశారు. అలాగే కొంతమంది ఇక్కడ వీడియోస్ అయితే జనరేట్ చేశారు మ్యాజిక్ లైట్ ద్వారా. సో ఫస్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను ఒక వీడియోని. ఈ వీడియో చూడండి. ఎవరో 3.42 మినిట్స్ ఇక్కడ వీడియో అయితే జనరేట్ చేశారు. క్వాలిటీ చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా ఉంది. నిజమైన వీడియో లాగానే ఉంది కదా, ఇది నిజమైన మనిషి ఇక్కడ నిలబడినట్టు ఉంది. ఎంతో రియలిస్టిక్గా ఈ వెబ్సైట్ మనకు వీడియోస్ అయితే జనరేట్ చేసిస్తుంది. ఇందులో మనకు చాలా అమేజింగ్ ఫీచర్స్ ఉన్నాయి, చాలా యూస్ఫుల్ ఫీచర్స్. ఫ్రెండ్స్, ఈ ఏ వెబ్సైట్ యూట్యూబర్స్ అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఐడియా ఉండదు వీడియోస్ ఎలా జనరేట్ చేయాలి, స్క్రిప్ట్ ఎలా రాయాలి. సో ఇందులో మీరు ఈజీగా వీడియోస్కి స్క్రిప్ట్ కూడా రాయొచ్చు. ఫస్ట్ ఇక్కడ మనం క్రియేట్ వీడియో మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ట్యుటోరియల్స్ వస్తాయి, దీన్ని స్కిప్ చేసేద్దాం. ఇక్కడ మనకు స్క్రిప్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనం స్క్రిప్ట్ ప్రొవైడ్ చేసేయాలి. ప్రొవైడ్ చేస్తే ఎలా స్క్రిప్ట్ ఉందో స్క్రిప్ట్ విధంగానే మనకు అబ్సల్యూట్లీ అలాగే మనకు వీడియో అయితే జనరేట్ చేసిస్తుంది. సో ఇక్కడ వీడియో స్టైల్స్ చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 3D, రియలిస్టిక్, డిజ్నీ స్టైల్, అలాగే పిక్సర్ స్టైల్, గిబ్లీ స్టైల్, యానిమీ స్టైల్, ప్రతి స్టైల్స్ ఇక్కడ మనకు లభిస్తాయి. సో మనకు కార్టూన్స్ కావాలంటే కార్టూన్ టైప్ కూడా ఇక్కడ మనం వీడియోస్ అయితే తయారు చేసుకోవచ్చు. ఇక్కడ వీడియో లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. తెలుగు అయితే ఇక్కడ లేదు, మనకు హిందీ కూడా లేదు. సో ఇక్కడ మనం ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. సో తర్వాత ఆస్పెక్ట్ రేషియో, ఒకవేళ మీరు లాంగ్ వీడియో యూట్యూబ్ కోసం తయారు చేస్తుంటే ల్యాండ్స్కేప్ మోడ్ని ఇక్కడ సెట్ చేసుకోండి. ఒకవేళ షార్ట్స్ లేదా రీల్స్ అయితే పోర్ట్రైట్ సెలెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ మనం స్క్రిప్ట్ జనరేట్ చేద్దాం. ChatGPT ఓపెన్ చేసుకుందాం. ChatGPT ద్వారా స్క్రిప్ట్ ఎలా జనరేట్ చేయాలో చూపిస్తాను. సో చాలా వీడియోస్లో నేను ChatGPT గురించి చెప్తూ ఉంటాను. సో ఇంకోసారి ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ మనం రోమన్ తెలుగులోనే ఇలా రాద్దాం. సో చాలామందికి ఇంగ్లీష్లో రాయడం రాదు ప్రాంప్ట్స్. సో మనం ఎలా అయితే మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి మెసేజెస్ పంపిస్తాం కదా రోమన్ తెలుగులో, వాట్సాప్లో లేదా ఇన్స్టాగ్రామ్లో. సో ఇలానే మనం రోమన్ తెలుగులో రాద్దాం.
ఇక్కడ నేను రాస్తున్నాను, నాకు ఒక మంచి అమేజింగ్ స్టోరీ తయారు చేసి ఇవ్వండి నా యూట్యూబ్ వీడియో కోసం అని ఇక్కడ రాశాను. అలాగే మన వీడియో లెంత్ ఎంత ఉండాలో ఇక్కడ రాసేసుకుందాం. సో మీకు లెంత్ ఎక్కువ ఉండాలంటే మీరు ఎక్కువ రాసుకోండి, 10 మినిట్స్ అయినా 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఎంతైనా రాసుకోండి. ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ నేను వీడియో లెంత్ 10 మినిట్స్ ఉండాలి, స్టోరీ చాలా రియలిస్టిక్గా ఉండాలని రాశాను. సో తర్వాత అక్కడ ఇంగ్లీష్ అని రాద్దాం, ఎందుకంటే మనకు ఇక్కడ ఇంగ్లీష్లో మనకు స్టోరీ లభిస్తేనే మనం ఇక్కడ నుండి కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసి వీడియో జనరేట్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు స్టోరీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మనకు ChatGPT జస్ట్ ఫ్యూ సెకండ్స్లో స్టోరీ తయారు చేసి ఇచ్చింది. సో ఫస్ట్ ఈ స్టోరీని కాపీ చేసుకొని మనం కీప్ నోట్స్ యాప్లో ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మీరు ప్లే స్టోర్ ద్వారా కీప్ నోట్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను పూర్తి స్టోరీని పేస్ట్ చేశాను. ఇందులో ఏవైతే ఎక్స్ట్రా టైటిల్స్, సబ్ టైటిల్స్ ఉన్నాయో, క్యాప్షన్స్, ఇవన్నీ మనం రిమూవ్ చేసేద్దాం. జస్ట్ మనకు స్టోరీ కావాలి, స్టోరీలో ఉన్న టైటిల్స్ అన్నిటినీ రిమూవ్ చేసేద్దాం. టైటిల్స్ అలాగే నేరేషన్ నేమ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఎరేస్ చేసేయండి. సో పూర్తిగా చేసేసిన తర్వాత సో ఇంకా కొంచెం ఉంది, సో దీన్ని కూడా నేను రిమూవ్ చేసేస్తాను. సో ఇక్కడ నుండి ప్రతి ఒక్కటి ఏవైతే ఎక్స్ట్రా మనకు క్యాప్షన్స్, సబ్ టైటిల్స్ ఉన్నాయో ఇవన్నీ మనం రిమూవ్ అయితే చేసేసుకుందాం. సో ఇలా రిమూవ్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను. సో ఇప్పుడు ఇక్కడ నుండి ఈ పూర్తి స్టోరీని సెలెక్ట్ చేసి కాపీ అయితే చేసుకుందాం. సో కాపీ చేసి చూపిస్తాను. సో ఇలా కాపీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో పూర్తి స్క్రిప్ట్ని మనం కాపీ చేసుకుందాం. పూర్తి స్క్రిప్ట్ని మనం కాపీ చేసి పూర్తిగా ఇక్కడ మనం మ్యాజిక్ లైట్లో స్మార్ట్ స్క్రిప్ట్ అని ఇక్కడ ఆప్షన్ షో అవుతుంది కదా, ఇందులో పేస్ట్ చేసేయండి. సో పూర్తిగా మనం పేస్ట్ చేసేద్దాం. పేస్ట్ చేసిన తర్వాత వీడియో డ్యూరేషన్ ఇక్కడ 1 మినిట్ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, 1 మినిట్ పైన ఉన్నా కానీ ఇక్కడ మనకు జనరేట్ అవుతుంది. ఇది 3 మినిట్స్, 5 మినిట్స్, ఇక్కడ 10 మినిట్స్, 30 మినిట్స్కి మనకు ఇక్కడ పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మనం 1 మినిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కూడా 1 మినిట్కి పైనే ఇక్కడ మనం డ్యూరేషన్లో వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. నేనైతే 1 మినిట్ సెలెక్ట్ చేశాను, కానీ 2 మినిట్స్ పైనే నా వీడియో ఉంది. సో నేను మీకు ఫస్ట్ జనరేట్ చేసి చూపిస్తాను. ఇక్కడైతే మనం స్టైల్ చూస్ చేసుకుందాం. స్టైల్ అయితే రియలిస్టిక్ స్టైల్ అయితే నేను చూస్ చేశాను. ఆస్పెక్ట్ రేషియో ఇక్కడ 16:9 సెలెక్ట్ చేశాను. వీడియో లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేశాను. సో వీడియో డ్యూరేషన్ కూడా ఇక్కడ 1 మినిట్ సెలెక్ట్ చేశాను. సో ఇవన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టోరీ అనేది అనలైజ్ అవుతుంది. స్టోరీని ఇంకా అద్భుతంగా ఇది పార్ట్స్గా సీన్స్గా డివైడ్ చేస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, తర్వాత మనం ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం. సో స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్ ఇక్కడ షో అవుతాయి. సో ఈ క్యారెక్టర్స్ని మనం డిజైన్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా. సో ఫస్ట్ హీరో రవి క్యారెక్టర్ని నేను డిజైన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు ఆల్రెడీ ఇక్కడ చాలా క్యారెక్టర్స్ ఇక్కడ షో అవుతాయి. సో మీరు ఇక్కడ నుండి ఈ క్యారెక్టర్స్లో ఏదో ఒక క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా సొంతంగా మీరే ఇక్కడ నుండి క్రియేట్ కూడా చేసుకోవచ్చు. సొంతంగా మీరే ఇక్కడ ప్రాంప్ట్ రాసి ఎలా కావాలో అలా డిజైన్ చేసుకోవచ్చు. లేదంటే ముందుగానే మనం మన గ్యాలరీలో సేవ్ చేసుకొని ఉంటాం కదా ఏదన్నా క్యారెక్టర్ క్రియేట్ చేసి, అదే కూడా ఇక్కడ మనం అప్లోడ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, స్టార్టింగ్లోనే మనకు క్రియేట్ అనే ఒక ప్లస్ ఐకాన్లో షో అవుతుంటుంది. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీ గ్యాలరీలో నుండి మీ ఫొటోస్ అప్లోడ్ చేసుకొని ఇక్కడ ప్రాంప్ట్ రాసి మీరు ఎలా కావాలంటే అలా ఇమేజ్ని క్రియేట్ కూడా చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడున్న క్యారెక్టర్ని యూజ్ చేస్తాను. సో ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏదో ఒక మంచి క్యారెక్టర్ని ఇక్కడ నుండి నేను చూస్ చేస్తాను. ఇవన్నీ కన్సిస్టెన్స్ క్యారెక్టర్స్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ మన హీరో రవి కదా ఇక్కడ. సో ఏ సీన్లో రవి ఉంటాడో ఇక్కడ సేమ్ ఇతనే ప్రతి సీన్లో ఉంటాడు. సేమ్ క్యారెక్టర్, సేమ్ మనిషి ప్రతి సీన్లో ఉంటాడు. సో ఇలానే మదర్ క్యారెక్టర్ అయినా, ఫాదర్ క్యారెక్టర్ అయినా, స్టోరీలో బ్రదర్ క్యారెక్టర్ అయినా ఇవన్నీ ఉంటాయి కదా. దీన్ని కూడా మనం
కన్సిస్టెన్స్ క్యారెక్టర్స్ ఇక్కడ నుండి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ వాయిస్ ఓవర్ కూడా మనకు చాలా వాయిసెస్ ఇక్కడ లభిస్తాయి. సో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పటికైతే ఇందులో మనకు తెలుగు, హిందీ అయితే లేదు. సో వాయిస్ ఓవర్ కోసం కూడా మనం ఇంకో వెబ్సైట్ని యూజ్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం క్యారెక్టర్స్ని యాడ్ అయితే చేసుకుందాం. సో ఇందులో నాకు ఈ క్యారెక్టర్ నచ్చింది, ఇదైతే యాడ్ చేసుకుంటున్నాను. ఓకే మీద క్లిక్ చేశాను. సో ఫస్ట్ ఇతని నేమ్ ఇవన్నీ మనం సెట్ చేసేద్దాం. సో రవి అని ఇక్కడ నేను రాశాను. అలాగే ఇతని జెండర్, ఏజ్ ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే మీద క్లిక్ చేద్దాం. సో ఈ క్యారెక్టర్ అయితే మనకు రెడీ అయిపోయింది. అలాగే మదర్ క్యారెక్టర్ ఉంది కదా, మదర్ క్యారెక్టర్ కూడా సెలెక్ట్ చేసేసుకుందాం మనం. సిస్టర్ క్యారెక్టర్, మేనేజర్ క్యారెక్టర్ ఇవన్నీ మనం సెట్ చేసుకుందాం. సో ఇలా మదర్ క్యారెక్టర్ ఇక్కడ నుండి నేను చూపిస్తాను. సో చూడండి, ఇందులో మన తెలుగు అమ్మల ఒక ఆవిడ ఉంది, ఈమెను సెలెక్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనకు సిస్టర్ క్యారెక్టర్ కావాలి. సిస్టర్ క్యారెక్టర్ని కూడా ఇక్కడ నుండి మనం చూస్ చేసుకుందాం. సో ఇక్కడ స్క్రోల్ చేద్దాం, ఇంకా కొంచెం స్క్రోల్ చేద్దాం. ఇవన్నీ వెస్ట్రన్ స్టైల్లో ఉన్నాయి. మన తెలుగు స్టైల్లో, ట్రెడిషనల్లో ఏదైనా ఉందేమో చూద్దాం. సో ఇక్కడైతే ఒక క్యారెక్టర్ ఉంది ఫ్రెండ్స్, మన అచ్చం తెలుగు అమ్మాయిలా. సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. ఓకే మీద క్లిక్ చేద్దాం. తర్వాత ఇక్కడ శ్రీనివాసన్ అని ఉంది కదా, ఇతను మేనేజర్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకుందాం. సో ఏదో ఒక మనిషిని ఇక్కడ నుండి యాడ్ చేద్దాం. సో ఇతన్ని నేను యాడ్ చేస్తున్నాను. సో ఇలా మనం క్యారెక్టర్స్ అయితే డిజైన్ చేసి యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మన స్టోరీ అయితే వీడియోలోకి కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ మనకు ఇమేజ్ జనరేట్ అయ్యాయి. ఈ ఇమేజెస్ని మనం యానిమేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే షో అవుతుంది, లిప్సింగ్, యానిమేట్. అలాగే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. యానిమేట్ ఆల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ప్రతి ఇమేజ్, ప్రతి సీన్ ఇక్కడ యానిమేట్ అవుతుంది, వీడియోలోకి కన్వర్ట్ అవుతుంది. సో ఇందుకోసం మనకు ప్రో కొంటే మనకు ఈజీగా యానిమేట్ అయితే అవుతుంది. ప్రో కొనుక్కోకుండా కూడా మనం ఇలాగే ఇమేజెస్ ద్వారా వీడియోని క్రియేట్ చేయొచ్చు. సో యానిమేట్ని మనం క్యాన్సిల్ చేద్దాం. యానిమేట్ చేయకోకుండా సో ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం. అలాగే ఇక్కడ క్యాప్షన్స్ ఏవైతే సబ్ టైటిల్స్ ఇక్కడ మనకు షో అవుతుంటాయి కదా, సబ్ టైటిల్స్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే నో టైటిల్ మీద అయినా క్లిక్ చేయొచ్చు. సో సబ్ టైటిల్స్ కూడా ఉండివ్వండి. ఎవరైతే ఇంగ్లీష్ ఆడియన్స్ చూసినా కూడా వాళ్ళకు ఈజీగా అర్థమవుతుంది మన స్టోరీ అనేది. సో ఇక్కడ సబ్ టైటిల్స్ ఇక్కడ ఇలానే ఉండిస్తాను. సో తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మీరు ఇక్కడ నుండి సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అన్నీ మీరు మీ వీడియోస్లో యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి కాపీరైట్ ఇష్యూ రాదు యూట్యూబ్లో. సో తర్వాత జనరేట్ మీద క్లిక్ చేశాను. సో చూడండి ఫ్రెండ్స్, మనకు అమేజింగ్గా మన వీడియో అయితే తయారయ్యి వచ్చేసింది. ఒకసారి ఇందులో ఉన్న క్లారిటీ చూడండి, ఎంతో హైలీ డీటెయిల్డ్గా మనకు ఇమేజెస్ జనరేట్ అయ్యాయి. సో చూడండి, సేమ్ అబ్బాయి ఇక్కడ ప్రతి సీన్లో ఉన్నాడు. సో చూడండి, అమ్మ క్యారెక్టర్, ఫ్రెండ్ క్యారెక్టర్. సో ఇక్కడ ఎంతో అమేజింగ్గా డిజైన్ చేసింది. సో సిస్టర్ క్యారెక్టర్ని కూడా ఇక్కడ ఎంతో అమేజింగ్గా ఇది క్రియేట్ చేసింది. ఇక్కడ బ్రదర్ అండ్ సిస్టర్ ఇద్దరు కన్వర్జేషన్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ కూడా తెలుగులో నేను జనరేట్ చేసి చూపిస్తాను. సో ఆ వాయిస్ ఓవర్ని యూజ్ చేస్తే మన వీడియో ఇంకా అద్భుతంగా ఉంటుంది. మన తెలుగు ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తూ చూస్తారు. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అమేజింగ్గా ఉంది కదా. సో స్టోరీ నేరేషన్కి ప్రకారంగానే మనం ఏదైతే స్క్రిప్ట్ పేస్ట్ చేసామో సేమ్ స్క్రిప్ట్ ద్వారానే, సేమ్ స్క్రిప్ట్ హెల్ప్తో ఇదైతే మనకు వీడియో జనరేట్ చేసి ఇచ్చింది. సో క్లారిటీ చూడండి, ఎంతో అమేజింగ్గా ఉంది. సో ఎలాంటి బ్లర్నెస్ ఇక్కడైతే లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు డౌన్లోడ్ వీడియో ఆప్షన్ ఉంది కదా,
దీని మీద క్లిక్ చేసి మనం ఈజీగా ఈ వీడియోని అయితే డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం వాయిస్ ఓవర్ చేద్దాం. సో తెలుగులో మనకు స్పీచ్ కావాలి. చాట్ జీపీటీలోకి తిరిగి వచ్చేసేయండి. ఇక్కడైతే మనం స్టోరీ జనరేట్ చేస్తాం కదా, సో అక్కడే మనం ఇలా ఒక ప్రాంప్ట్ అయితే రాద్దాం. సో చాలా ఈజీ, సింపుల్. గివ్ ది స్టోరీ ఇన్ తెలుగు అని రాద్దాం. గివ్ ది స్టోరీ లేదా కన్వర్ట్ ది స్టోరీ ఎలా అయినా రాసుకోవచ్చు. సో తర్వాత జనరేట్ మీద క్లిక్ చేద్దాం. సో ఈ పూర్తి స్టోరీ మనకు తెలుగులో అయితే ఇచ్చేస్తుంది. సేమ్ స్టోరీ మనకు తెలుగులో అయితే మనకు ప్రొవైడ్ చేసేస్తుంది చాట్ జీపీటీ. ఈ స్టోరీని మనం కాపీ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. కాపీ చేసుకున్న తర్వాత కీప్ నోట్స్ యాప్ మనం ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఈ స్టోరీని మనం పేస్ట్ చేసేద్దాం. సో ఇందులో కూడా ఏవైతే క్యాప్షన్స్, సబ్ టైటిల్స్ ఉన్నాయో ఇవన్నీ మనం రిమూవ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ నుండి 1 by 1. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ప్రతి ఒక్క స్టెప్ క్లారిటీగా అర్థం కావాలని ఇక్కడ నేను లాంగ్ లెంత్లో వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. వీడియోస్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో చాలామంది అయితే మన వీడియోస్ చూసి కొత్తగా ఏ ఛానల్స్ కూడా క్రియేట్ చేశారో వాళ్ళు వీడియోస్ కూడా క్రియేట్ చేస్తున్నారు. సో నాకైతే చాలా సంతోషంగా ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఇలా ఏ వీడియోస్ క్రియేట్ చేయడం ఇలాంటి ఏ టూల్స్ ద్వారా. సో ఇక్కడ మనం రిమూవ్ చేసిన తర్వాత పూర్తి స్టోరీని అయితే మనం కాపీ చేసుకుందాం ఇక్కడ నుండి. సో సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసుకోండి, లేదంటే ఇలా కర్సర్తో స్టోరీని సెలెక్ట్ చేసుకోండి. సో కాపీ మీద సెలెక్ట్ చేశాను. గూగుల్లోకి వచ్చేయండి. ఇక్కడ మీరు డ్రీమ్ సింక్ ఏఐ అని సెర్చ్ చేయండి. ఫస్ట్లోనే వెబ్సైట్ షో అవుతుంది, దీన్ని ఓపెన్ చేసుకోండి. ట్రై నో మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ట్రై నో మీద క్లిక్ చేసి మీ గూగుల్ అకౌంట్ ద్వారా ఇక్కడ సైన్ అప్ చేసుకోండి, లేదంటే లాగిన్ అవ్వండి. సో ఇలా అయితే మనకు వెబ్సైట్ షో అవుతుంది. ఇక్కడ ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దీన్ని రిమూవ్ చేసేసి మన పూర్తి స్టోరీని ఇక్కడ పేస్ట్ అయితే చేసుకుందాం. సో ఇక్కడ మనకు లాంగ్వేజ్ ఆప్షన్ కూడా ఉంది, తెలుగు. ఇప్పుడులో అయితే మనకు ఇక్కడ తెలుగు ఒకటే అవైలబుల్లో ఉంది. హిందీ, ఇంగ్లీష్ ఇవి కూడా మనకు నెక్స్ట్ వస్తాయి. ఇదైతే మనకు చాలా అమేజింగ్ వెబ్సైట్ ఫ్రెండ్స్. మనకు తెలుగులో ఏ వాయిస్ జనరేట్ చేయడం కోసం ఎంతో క్లారిటీగా ఇక్కడ మనకు ఏ వాయిస్ అయితే జనరేట్ అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే 35+ ఏ వాయిసెస్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఫ్రీగానే మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను రాజ్ కమల్ అనే వాయిస్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత జనరేట్ ఆడియో మీద క్లిక్ చేద్దాం. మనకు ఫ్యూ సెకండ్స్లో మనకు ఆడియో అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడైతే జనరేట్ అయిపోయింది. డౌన్లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేసి వాయిస్ని అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నాను. వీడియో ఎడిటింగ్ కోసం మీరు ఇన్షాట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసి న్యూ వీడియో మీద క్లిక్ చేసి ఏదైతే వీడియో మనం డౌన్లోడ్ చేసామో ఆ వీడియోని ఇక్కడ మీరు అప్లోడ్ చేసేయండి. వీడియోని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆడియో ఆప్షన్ మీద క్లిక్ చేసి మై మ్యూజిక్లోకి వెళ్ళండి. ఏదైతే మనం స్పీచ్ డౌన్లోడ్ చేసామో అది యాడ్ చేద్దాం. వాల్యూమ్ని కూడా ఇంక్రీజ్ చేసుకోండి. ఇక్కడ మనకు ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంటుంది ఆడియోలోని. ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు లాట్ ఆఫ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మీరు సౌండ్ ఎఫెక్ట్స్ యూస్ చేయాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు. వీడియో మనకు ఇంకా అమేజింగ్గా ఉంటుంది. స్టిక్కర్స్ ఆప్షన్లోకి వెళ్ళి స్టిక్కర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇన్షాట్ యాప్ అయితే పూర్తిగా ఫ్రీ ఫ్రెండ్స్. ఈ యాప్ యూస్ చేయడం కోసం నెట్వర్క్ కనెక్షన్ కూడా అవసరం లేదు. సో ఎంతో అమేజింగ్ యాప్ ఇది. సో టెక్స్ట్లోకి వెళ్ళి టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ లాట్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, మీరు ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇక్కడ ఇన్షాట్ వాటర్ మార్క్ మీద క్లిక్ చేసి వాటర్ మార్క్ రిమూవ్ చేసుకోండి. యాడ్ వస్తుంది, యాడ్ చూసి తర్వాత ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి వీడియో డౌన్లోడ్ చేసుకోండి.